విశాఖలో యువత ఎక్కువగా గంజాయికి బానిసవుతున్నారు. పోలీసులు ఎంత అరికడుతున్నా గంజాయి రవాణా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. పాడేరు, అరకు నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న గంజాయిని సీజ్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గంజాయి మత్తులో రోడ్లపై వెళ్తున్న ప్రజలపై గంజాయి ముఠా దాడికి పాల్పడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖలో అడిగడికి గంజాయి రవాణా కొనసాగుతుంది. ఎవరు ఆపినోడు లేకుండా అయిపోయారు. ఎంతమంది అధికారులు వచ్చినా ఎంత యాక్షన్ తీసుకున్నా సరే గంజాయి రవాణా అనేది కూడా విశాఖలో ప్రతి సందులో జరుగుతుంది. ఈ యొక్క గంజాయి మత్తులో యువత బానిస అవుతున్నారు. లక్షల్లో వ్యాపారం విశాఖలో జరుగుతుంది. విశాఖలో గంజాయి అనేది కూడా నిరంతరం జరిగే ప్రక్రియలాగా తయారైంది. ఒకేసారి విశాఖపట్నంలో యువత ఎక్కువగా యువతని టార్గెట్గా పెట్టుకొని కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు ఈ గంజాయి ముఠా కేటుగాళ్ళు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 200 కేజీలు పైగానే దొరుకుతున్నాయి. ఎంత పోలీసులు అరికడుతున్నా సరే గంజాయి అనేది కూడా అస్సలు ఆ రవాణా మాత్రం ఆగట్లేదు. రూరల్ ప్రాంతాల నుంచి సిటీలోకి వస్తున్నాయి. సిటీ నుంచి కాలేజీలకి ప్రతి ఏరియాలకి వెళ్తున్నాయి. వీటి వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళు దక్కకంట అయిపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన రోజులు కూడా చాలా వరకు గతంలో ఉన్నాయి. అయినా సరే ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్ బుక్లో కానీ, కాలేజ్ స్టూడెంట్ బ్యాగుల్లో కానీ, రోడ్లపై అల్లరముఖగా తిరుగుతున్న కుర్ర కాకులు చేతుల్లో గంజాయి అనేది కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. పోలీసులు ఎంత అరికడుతున్నా సరే తగ్గలేని పరిస్థితి విశాఖలో గంజాయి పరిస్థితి. విశాఖపట్నంలోనే కాదు, ప్రతి ఒక్క రూరల్ ప్రాంతాల్లో అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ యొక్క ఉత్తరాంధ్రాల్లో అయితే మరి యొక్క గంజాయి రవాణా అనేది కూడా పెరిగిపోతుంది. ఇప్పటికైనా సరే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. ఈ గంజాయి మత్తులో యువత ఎక్కువగా రోడ్లపై దాడులు చేస్తున్నారు. గంజాయి కేటుగాళ్ళు ఎక్కువైపోయారు. మటర్లు గంజాయి మత్తులో అవుతున్నాయి. ఇలాంటి అన్నిటిని కూడా అరికట్టాలంటూ కూడా విశాఖ ప్రజలు కోరుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. ఇది ప్రస్తుతం గంజాయి అప్డేట్స్. కెమెరామెన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.